లలిత నమోస్తుతే మణిద్వీప నివాసినే సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. సనాతన హైందవ ధర్మంలో కృతయుగంలో భగవంతుడు నేరుగా రావడం జరిగింది. త్రేతాయుగంలో మానవ అవతారంలో రాముడిగా మనకి ధర్మాచరణ చెప్పడం జరిగింది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఆ శ్రీ మహావిష్ణువు జన్మించి అర్జునుడికి ఉపదేశించి అర్జునుడి ద్వారా ధర్మాన్ని రక్షించడం జరిగింది. అయితే కలియుగంలో అంటే మనకి త్రేతాయుగంలోని ద్వాపరయుగంలోని కూడా భగవంతుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఒకటే. ఈ సకల చరాచర సృష్టిలోని కూడా అత్యుత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ. ఈ మానవునికి సర్వశక్తుల్ని కూడా భగవంతుడైనటువంటి నేను ఇవ్వడం జరిగింది. ఆ శక్తుల్ని మీరు గుర్తించలేక మీరు ఇబ్బంది పడుతున్నారు. దానిని ఈ ధర్మాన్ని ఆచరించడం ద్వారా మీ శక్తుల్ని పెంపొందించుకుని ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది, రక్షిస్తుందని చెప్పి ఆ భగవంతుడు మనకి తెలియజేయడం జరిగింది. అందువలన ఈ కలియుగంలో భగవంతుడు మనలోనే ఉండడం జరుగుతుంది. ఆ భగవంతుడు మనలో ఉండడానికి సరైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మనం కలగజేసినట్టయితే మనకున్నటువంటి అద్భుతమైనటువంటి శక్తుల మీద మనం దృష్టి సారించి శరీరంలో ఉండేటువంటి 7 చక్రాలని కూడా మనం ఉద్దీపన చేసుకుని దాన్ని ధ్యానం ద్వారా కానీ యోగా ద్వారా కానీ మనం సాధ్యం చేసుకోవచ్చు. అలా మనం ఈ 7 చక్రాల మీద ఆధీనం సంపాదించినప్పుడు మనలోనే భగవంతుడు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ప్రతిదీ కూడా ధర్మాధర్మ విచక్షణ తెలుస్తుంది. తద్వారా మనం మంచి ప్రపంచాన్ని సృష్టించవచ్చు. శ్రీమాత్రే నమః.